విజయవాడ ఎంపీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నందిగామలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపుడి శంకర్. నంబర్ ప్లేట్ లేని లారీలు యథేచ్ఛగా తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నేతలపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక వాహనాలను పట్టుకొని ఫైన్ వేసి వదిలేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి వనరులు దోచేస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు చెబితే ఆ పార్టీ ఎంపీనే పట్టించుకోవటం లేదన్నారు. దీనిపై పవన్, లోకేష్ స్పందించాలన్నారు. మైనింగ్ మాఫియాని అరికడతామని చెప్తున్నారు, కానీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది. తెలంగాణకు అక్రమంగా ఇసుకని రవాణా చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్నటువంటి, వారికి అండదండలుగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నదో తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖకు స్పందించి తక్షణమే ఇమీడియట్ యాక్షన్, ఒక విచారణ కమిటీని నియమించి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.